హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే పరాటా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. మనం ప్రతిసారి హోటల్స్కి వెళ్లకుండా సూపర్ మార్కెట్లో పర్చేస్ చేయక్కర్లేదు. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఎంతో టేస్టీగా, కొంచెం హెల్తీగా ఇలా అయితే పరాటాలు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి మైదా పిండి తీసుకోవాలి. పావు కిలో మైదా పిండికి 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. మీరు ఈ క్వాంటిటీలోనే హాఫ్ కిలో అయితే 4 టేబుల్ స్పూన్స్. ముందుగా నెయ్యిని బాగా కాచుకొని, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. బయట షాప్స్లో వాళ్ళైతే మనకి ఆయిల్ వేస్తారండి. గీని బాగా హీట్ చేసిన తర్వాత ఈ మైదాలో వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే ఆ మైదాకి ఆయిల్ అంతా కూడా చక్కగా పట్టిందంటే మనకి చపాతీలు అనేవి పరాటా లేయర్గా వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్ అనమాట. పింక్ సాల్ట్ వాడతాను నేను. కొంచెం మనం టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార వేయటం వల్ల ఏంటంటే ఆ చపాతీ కొంచెం అక్కడక్కడ లోపల తేమ తగులుతూ విచ్చుకుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే షుగర్ కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు షుగర్ అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత చల్ల నీళ్ళతోటి కలుపుకోవాలండి, వేడి నీళ్ళు కాదు. మొత్తం ఈ బొంబాయి రవ్వని, షుగర్ని మిశ్రమానికి అంతా పట్టించిన తర్వాత వాటర్ తోటి మనకి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి. పరాటాలు ఎందుకంటే ఎక్కువగా మనకి సాఫ్ట్గా సాగుతూ ఉండాలన్నమాట అవి. అందుకే కొంచెం పల్చగా కలుపుకోవాలి. స్మూత్ స్ట్రక్చర్లో మనకి చపాతీ కంటే కొంచెం పల్చగా ఇలా బాగా మనం మృదువుగా ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా చపాతీలు అయితే బాగా పొరలుగా వస్తాయండి. ఇది నేను మినిమం 5 మినిట్స్ పాటు ఈ విధంగా మెత్తగా మర్దన చేశానన్నమాట. తర్వాత ఇలా ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టి ఒక 15-20 మినిట్స్ ఇలా తడి క్లాత్ కప్పి రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు క్యాప్సికమ్ ఆలు కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా కొబ్బరి, కాజు, ఆనియన్ ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం కాగాక హోల్ గరం మసాలా వేసి ఈ మసాలా పేస్ట్ వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇందులో టమాటా యాడ్ చేసుకుంటే మీ ఇష్టం అండి, ఇంట్రెస్ట్. నేనైతే యాడ్ చేయలేదు. లైట్గా మనం కారం వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కూడా వేసానన్నమాట మిక్సీలో. ఒక్క ఆలునైతే పైన లేయర్ కూడా తీయకుండా వేసేసాను కట్ చేసి. తర్వాత ఈ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం మనకి పేస్ట్ ఉంటుంది కదా మిక్సీకి, అది కూడా వాటర్ కలిపి వేసి తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా సింపుల్గా ఈజీగా అండి. ఈ పరాటా పిండి నానేలోపు ఒక 10 మినిట్స్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు చపాతీలు అయితే ఒక 15-20 మినిట్స్ అయిందండి. కొంచెం పౌడర్ వేసేసి కింద మనం ఇలా ఎంత వీలైతే అంత పల్చగా మీరు లేయర్ లాగా చేసుకోండి. ఇలా చపాతీలాగా చేసుకొని దీనికి పేరు నెయ్యి ఉంటుంది కదా, అది కానీ కొంచెం లైట్ రూమ్ టెంపరేచర్ నెయ్యి కానీ మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసి చాక్ తోటి మనం లేయర్గా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా మనం రౌండ్గా చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు నేను ఈ పరాటాలు చేసేలోపు పెనం అయితే స్టవ్ మీద పెట్టానండి. పెనం బాగా వేడిగా ఉండాలన్నమాట ఈ పరాటాలు కాలవటానికి. లేదంటే మనకి గట్టిగా ఎలా ఉంటాయంటే హార్డ్గా వస్తాయన్నమాట. పరాటాలు లేయర్స్గా కాకుండా చెక్కల మాదిరిగా వస్తాయి పరాటాలు. అందుకని ఈ విధంగా ఈ మెథడ్లో బాగా పెనం కాగింది లేని కొంచెం వాటర్ చల్లితే మనకి బాగా బుడగలు వస్తాయి. ఆ టైంలో పెనాన్ని నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇలా నెయ్యి వేసుకుంటూ ఎక్కువగా కాల్చుకోవాలి. పంజాబీ వాళ్ళైతే ఇంకా ఎక్కువ నెయ్యి వేస్తారండి ఈ పరాటాల్లో. దీన్ని లచ్చా పరాటా అంటారనమాట. పంజాబీ స్టైల్ లచ్చా పరాటా. ఇది మనకి గ్రేవీలో కానీ లేదా ఏదైనా చికెన్, నాన్ వెజ్, వెజ్ సూప్స్ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. మటన్, పాయ ఇలా ఉంటాయి కదా, వాటిలోకి చాలా ఇష్టంగా తింటారనమాట. లేదు అంటే నాన్ వెజిటేరియన్స్కి, అలా వెజిటేరియన్స్కి వచ్చేసి
మనం క్యాప్సికమ్ కర్రీ ఇలా నేను చేశాను కదా ఇందాక, ఆలు కర్రీ, పన్నీర్ కర్రీ ఇలా వేటితో అయినా చేయొచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్ లేయర్గా వచ్చేసేదాకా ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా, పరాటాని మనం ఇలా 2 హ్యాండ్స్ తోటి కొంచెం స్మాష్ చేసామంటే పొరలు పొరలుగా వస్తాయి. నేను మీకు షేప్ చూయించడానికి అన్నట్లుగా కొట్టలేదు. ఇలా మనం స్టాక్ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హీట్ చేసుకొని, ఇప్పుడు రెడీమేడ్ పరాటాలు అమ్ముతున్నారు కదా మనకి సూపర్ మార్కెట్స్‌లో, ఆ విధంగా మనం ఎప్పుడు కావాలన్నా కూడా ఇలా మనకి టైం ఉన్నప్పుడు ఒక 10 పరాటాస్ అవి చేసుకున్నా కూడా వీక్ అయిపోయే టయానికి అవి కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రిపేర్ చేయాలన్నా కూడా ఇవి కలపటం కానీ, ఆ లేయర్లు కట్ చేయటం కానీ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. అందుకని మీరు ఎక్కువ చపాతీలు, పరాటాలు ఇష్టపడే వాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. బయట మనకి సూపర్ మార్కెట్‌లో పర్చేజ్ చేసే దాని మీద మనకి 0.5% కూడా ఖర్చవ్వదండి. ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా నెయ్యి వేసుకొని చక్కగా పరాటాలు, మైదానే దీంట్లో వాడింది. బట్ కొంచెం హెల్తీ అయితే మనం యాడ్ చేసుకున్నాము. బయట రెస్టారెంట్లు, బయట వాటికంటే కూడా ఇంట్లో మనం ఇష్టపడే ఐటెం ఏదైనా మనం ఉందంటే అది కొంచెం ఇంట్రెస్ట్‌గా నేర్చుకున్నామంటే ఇంట్లో మనం వాళ్ళకి తృప్తిగా కడుపు నిండా చేసుకొని తినచ్చు. మన ఇంట్లో వాళ్ళందరికి కూడా సర్వ్ చేయొచ్చనమాట. ఈ విధంగా పరాటా అయితే ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను చెప్పాననుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే.